హాయ్ అంకుల్ గారు. సంక్రాంతికి మూవీస్ వస్తున్నాయి కదా, 3 మూవీస్. అవును. ఏ మూవీ గురించి మీరు వెయిటింగ్? గేమ్ చేంజరు సంక్రాంతి వస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం. ఆ తర్వాత డ్రాక్ మహారాజా. ముగ్గురు హీరోల్లో ఏ ముగ్గురు హీరో మీకు హీరోల్లో బాగా ఇష్టం? మాకు ఎక్కువ లైక్ చేసేది వెంకటేష్. వెంకటేష్ గారు అంటే కుటుంబ వెంకటేష్ ప్లస్ సమేతంగా. కుటుంబ సమేతంగా ప్లస్ అది. ఇప్పుడు యూత్లో రామ్ చరణ్ గారు. మా బాలకృష్ణ గారు, బాలయ్య బాబు గారు. బాలకృష్ణ కూడా ఓకే. లేదండి. ఎలా అనిపించింది ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంలో 3 సాంగ్స్ వచ్చాయి కదా? సాంగ్స్ అంటే ఇప్పుడు సంక్రాంతి వస్తున్నాయిలో గోదావరి 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 ఒకటి, గట్టు తర్వాత ఇంకొకటి ఒక 3 సాంగ్స్ ఉన్నాయి. ఈ 3 సాంగ్స్ సూపర్ హిట్ ఉన్నాయి. తర్వాత కామెడీగా బాగుంది. అనిల్ రావుపూడి గారు బాగా చేసినట్టున్నారు. అందువల్ల బాగా సూపర్ హిట్ కావచ్చని ఈ రెండింటి ఈ పండక్కి ఈ పండక్కి వచ్చేసి మూవీ తీసుకెళ్లే మూవీ అయితే మాత్రము గేమ్ చేంజరే ఉంటుంది. గేమ్ చేంజరే ఉండబోతుంది. శంకర్ గారిది ఇంతకు ముందు సినిమా చూసారా? భారతీయుడు. భారతీయుడు 2 చూడలేదు కానీ మామూలుగా భారతీయుడు ఒకే ఒక్కడు ఇలాంటివన్నీ చూశారు. వెంకటేష్ గారి మూవీస్ లో మీకు బాగా ఇష్టమైంది ఏంటి? చాలా ఉన్నాయండి, ఒకటేనే కాదు. ఆయన చాలా ఇష్టం. ఆయన మ్యారేజ్ ఒకసారి చేయండి. ఆ, మా బాలయ్య బాబు గారిది మ్యారేజ్ ఒకటి. బాలయ్య గారిది అంటవా? ఆయన తొడగొడతారా? తొడగొట్టేదే ఆయన ఉండేది, లేదంటే మీసాలు దొరికేది. మా రామ్ చరణ్ గారిది. రామ్ చరణ్ కాదంటే డ్యాన్స్ ఫైట్స్. అంటే నేనేమన్నా అంటే వాళ్ళ ఫాదర్ యొక్క మేనేజర్ అలా ఉన్నది కాబట్టి. సంక్రాంతికి మీది హైదరాబాదా లేకపోతే లేదండి, నాది రాయలసీమ. రాయలసీమ. ఓకే, సంక్రాంతి మీ రాయలసీమలో ఏం చేస్తారు బాగా? అంటే మా రాయలసీమలో తక్కువగానే జరుగుతుంది, కానీ మామూలుగా పండగకు అవి ఇవి చేస్తారు. ఏదో కనుమ పండగ అంట ముందు రోజు ఏదో చేస్తారు. సంక్రాంతి, మకర సంక్రాంతి, భోగి, కనుమ, ఏదో రేగు పనులు, భోగి రోజు భోగి పనులు వేయడము, పిల్లలకి స్నానాలు చేయించడము. అంటే మళ్ళీ మస్ట్ రోజు మామూలు కామన్. ఇంకా మళ్ళీ మస్ట్ రోజు పందాలు అవి ఉంటాయి. మీ ఊర్లో కూడా కోడి మా ఊర్లో కోడి పందాలు అలాంటివి ఏమి ఉండవండి. అంతా మా ఊర్లో కోడి పందాలు మా ఏరియాలో లేదు, తక్కువ. ఓకే, కొత్త బట్టలు వేసుకుని మామూలు అల్లుళ్ళు పిలుచుకోవడము అలాంటివి అనేది ఉంటుంది. అంటే కొంచెం రాయలసీమలో కొంతవరకు తక్కువే. అట్లా ఇక్కడ ఉన్నట్టు ఉండదు. విజయవాడ, రాజమండ్రి సైడ్ అట్లా ఉన్నట్టు ఉండదు. అంటే ఏం పందాలు గిందాలు ఏముండవు. పందాలు ఉంటాయి కానీ ముగ్గులు పోటీలు ఉంటాయి, పందాలు ఉంటాయి. అవి మామూలుగా అంటే టెంపుల్స్లలో మామూలుగా చైర్మన్లు వాళ్ళు దేవాలయ చైర్మన్స్ వాళ్ళు పెడతా ఉంటారు. ఈ కొత్త సంవత్సరం కదా, ఈ సంవత్సరం మీరు ఏమన్నా రెజల్యూషన్ ఏమన్నా తీసుకున్నారా? ఏం మారాలి లేకపోతే ఏం మారాలంటే ఇంకా మామూలుగా ఉన్న స్థితులు ఇప్పుడు ఉన్నదానికంటే కొంచెం చేంజ్ కావాలనేది ఎవరికైనా ఉంటుంది, అది సహజం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కొంచెం మనం లాస్ అయినాము, ఈ ఇయర్ అయినా మనం కొంచెం ఇది కావాలా అనేది ఉంటుంది. ఈ ఇయర్ అంటే పాత పక్కన పెట్టేస్తే ఈ ఇయర్ మీకు ఇంకా అంటే ఏమి ఎక్స్పెక్ట్ మూవీస్లో? ఈ మూవీ గురించి వెయిటింగ్ లేకపోతే నాకు ఏమైనా బిజినెస్లో ఈ బిజినెస్ అలా ఏంటి? అలా మూవీస్ అలానే ఏం లేదండి. నేను మామూలుగా బిజినెస్ అంటే ఇప్పుడు ఉన్నది చేసాము, ఇప్పుడు ఏం చేసేది ఏం లేదు. అది టోటల్గా సంక్రాంతికి ఎంజాయ్ చేయండి. అయితే మాకు కుటుంబ సభ్యులందరూ బాగా ఎంజాయ్ చేయండి. హ్యాపీ సంక్రాంతి సార్. థ్యాంక్ యూ, బాయ్. ఆంటీ గారు, పండక్కి 3 సినిమాలు వస్తున్నాయి కదా, ఏ సినిమా గురించి వెయిటింగ్? ఏ సినిమా గురించి ఏముంది అండి, సినిమాలు చేయబట్టి పానాలు పోతాయి, అన్ని జనాల పానాలు పోతాయి. ఇది పుష్ప దాని గురించి? పుష్ప గురించి. ఇంకా అందుకని సినిమా హాల్కి మా పని ఏందో మేము చేసుకొని బతుకుతాం అండి, మాకెందుకు ఇవన్నీ. అంటే అక్కడ ఎవరు తప్పు అంటావు అసలు నువ్వు చూసిన ప్రకారం? టీవీ ఎవరిదంటే ప్రజలదే తప్పు, ప్రజలదే వాళ్ళదేం లేదు, ప్రజలదే. పోవాలి, ఆయన చూడాలనే ఉంది, పానాలనే సార్. ఓకే, ఇంకా సిచ్యువేషన్ చూసి ఇంకా పండక్కి నేను సినిమా హాల్కి వెళ్ళకూడదు? సినిమాలకు వెళ్ళకూడదు, మా పని ఏందో మేము చేసుకొని బతుకుతాం అంతేగాని. నార్మల్ గా నీకు ఏ హీరో అంటే బాగా ఇష్టం అమ్మా చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి అంటే ఇప్పటి వరకు వెంకటేష్ సినిమాలో సౌందర్య ఎక్కువ చూస్తాను నేను. అవునా? మరి వెంకటేష్ గారిది పండగకి వస్తుంది కానీ ఇలా ప్రాణాలు కొంచెం ఇది అవుతుంది వల్ల వెళ్ళకూడదు అనుకున్నా. సరే, టీవీలోకి వస్తే చూస్తాం. టీవీలోకి వస్తాం. ఇంకా ఇంకా ఏ హీరో? మా బాలయ్య బాబు గారు వస్తున్నారు, ఆయనది కూడా చూస్తాం ఎక్కువ. ఈ ఇయర్ కి ఎలా ఉండాలనుకుంటున్నావు? అంటే పాత సంవత్సరం అవన్నీ పక్కన పెడితే కొత్త సంవత్సరం మీకు ఎట్లా ఉంటే బాగుంది అనిపిస్తుంది? కొత్త సంవత్సరం ఇంకా బాగుండాలనిపిస్తుంది. ఈ మీరు చేసే వ్యాపారం అన్ని బాగుండాలి, పిల్లలు అందరూ
బాగుంటేనే మీరు కూడా బాగుంటేనే మేము బాగుంటాం కదా సార్. గవర్నమెంట్ ఏ విధంగా సహాయంగా ఉంది మీకు? ఇదేముంది గవర్నమెంట్ది ఏముంది సార్, ఏం లేదు. గవర్నమెంట్ వచ్చిండు మమ్మల్ని ఇంకా ప్రజలే ఆగమైపోతున్నాము. ఏముంది అవి ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ ఎందుకు? జడలు ముడేసుకొని కొట్టుకోవటానికి చిక్కలు అలా పోతే సీట్లు దొరకక బస్సులు ఆపక ఈ ఫ్రీ బస్ అని కూడా ఎవడు ఆపటలేదు, బస్సులు ఆపటలేదు, వెళ్ళిపోతారు. మీకు ఇది వస్తుందా నార్మల్ గా ఫ్యాషన్ పెన్షన్ అవన్నీ అయితే టైంకి వస్తున్నాయి? హైడ్రాలో గట్ట మీ ఇల్లు గట్ట అవేం లేవు కదా? మాకేం లేదండి. అదే ఫ్రీ బస్సుల వల్ల కొంచెం ఇదిగా ఉంది. ఇంకా గవర్నమెంట్ మీకు ఇంకా చాలా చేయాలి. ఇంకా ఏం కావాలి గవర్నమెంట్ నుంచి మీకు? ఇంకేమంటే మాకు ఇల్లు లేదు సార్, అస్సలు ఇల్లు లేదు. ఇప్పుడు ఏదో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదో ఇస్తాను కానీ మాకు ఇవ్వలేదు సార్, ఏమి ఇవ్వలేదు. కనీసానికి ఉండటానికి ఇల్లు కూడా లేదు మాకు. మరి పెట్టుకోలేదా దరఖాస్తులు? పెట్టారు. ఎప్పుడు వస్తుంది అంటున్నారు? నార్మల్ గా వస్తుంది అంటారు, ఇవి జనవరి వెళ్ళింది కదా, వస్తుంది అంటారు సార్. మరి ఈ సంవత్సరం కంపల్సరీ మీకు ఇల్లు వచ్చేయాలా? రావాలి సార్. మరి నాకెవరు లేరు, మా ఆయన లేడే, మా పాప చదువుకుంటుంది, బిఎస్సి నర్సింగ్ చేస్తుంది. ఆమె కూడా జాబ్ రావాలని కోరుకుంటాను సార్. రావాలి. ఇలాంటి ప్రజలకి మీరు ఆనందంగా ఉంటేనే మీరు కూడా ఉంటారు కదా సార్, మేము లేదు మీరే అని థ్యాంక్ యూ అమ్మా, నెరవేరాలని కోరుకుంటున్నాను. అన్న, సంక్రాంతి సంబరాల్లో ఏ సినిమా నీకు బాగా వచ్చేది? బాలకృష్ణ సినిమా అయితే బాగుంది, డాకు మహారాజ్. మరి సంక్రాంతికి వస్తున్నాం, వెంకటేష్ గారు ఇంకిది కూడా బాగుంటది. మాకు ఇప్పుడు బాగా ఇష్టమైన రామ్ చరణ్ గేమ్ చేంజర్. రామ్ చరణ్ గారి అంటే ఆయన ఒక మరి బాగలేదు, ఎందుకంటే మన పుష్ప 2 వచ్చింది, అది అనుకోకుండా జరిగింది. అలా పబ్లిక్ లోకి వెళ్ళడం కూడా హీరో వల్ల కొద్దిగా గందరగోళం అయింది. ఆ గందరగోళంలో కొంత ప్రజలు గజిబిజిలవి ఒక ప్రాణం పోవడం, కొంత ఆటోమేటిక్లో ఉండడం ఇలా జరిగింది. నువ్వైతే ఈ హైదరాబాద్ లో ఏ మూవీకి వెళ్ళాలనుకుంటున్నావు? నేను వచ్చినైతే సంక్రాంతికి అయితే బాలకృష్ణ కంపల్సరీగా వెళ్తాం, వెంకటేష్ కూడా చూస్తాం, ఎందుకంటే రెండు స్టోరీ పూర్వకంగా కూడా చాలా బాగుంటాయి. అప్పటి నుంచి మీరు కూడా బాగా ఇష్టం కాబట్టి ఆ హీరోలకి. అవును, మంచిది. ఎందుకంటే వెంకటేష్ కూడా స్టోరీ ఉంటది, బాలకృష్ణ అంటే అంతకంటే హైలైట్ స్టోరీ ఉంటది. ఫ్యామిలీ కూడా చూడొచ్చు, బాగుంటది. వెంకటేష్ గారు మ్యానరేజం చేయ ఒకసారి. వెంకటేష్ గారు చేయొచ్చు, పర్వాలేదు, బాగానే ఉంటది. మ్యానరేజం చేయొచ్చు. బాలయ్యబాబుది అయితే తోడ కొట్టడం ఇంకా ఇట్లా అట్లాగా ఉండదు, బాగుంటది. బాలకృష్ణ బాగుంటది. ఒక డైలాగ్ చెప్పు బాలయ్యబాబు గారిది. అంత ఎక్కువ జింక ముందు చెప్పు, పర్వాలేదు. సరే, నీకు ఇప్పుడు ఈ సంక్రాంతికి వస్తున్నామని వెంకటేష్ గారిది ఏమో ఫుల్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్, డాకు మహారాజ్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ కమ్ ఫుల్ వైలెంట్ ఉంటది. అంటే బాలకృష్ణది పవర్ఫుల్ డైలాగులు ఉంటాయి, పవర్ఫుల్ స్టోరీ పూర్వకంగా ఉంటది. వెంకటేశ్వర అయితే స్టోరీ పూర్వకంగా కామెడీ ఉంటది. అది చూడొచ్చు రెండు సినిమాలు కూడా. మొన్న సంవత్సరం కూడా చూశాను వెంకటేశ్వరది, అది కూడా బాగానే ఉంది. అది ఒక దేశం గురించి తీశారు, బాగుంది కూడా. ఫైట్లు కూడా ఎక్కువగా కూడా అందులో ఎక్కువగా ఉన్నాయి. అన్ని చూస్తూ ఉంటాను కానీ అందులో ఫైట్లు ఎక్కువ ఉన్నాయి. బాలకృష్ణ అయితే ఇంక చెప్పక్కర్లేదు, ఫుల్. ఎప్పటి నుంచి ఫ్యాన్ మీరు? మేము ఛానల్ పెట్టి మొత్తం ఫ్యామిలీ అంతా అంతే, ఫ్యామిలీ బాలయ్య గారు మొత్తం చూస్తానే ఉంటాం. బాలకృష్ణది బాగానే ఉంటది. బాలయ్య బాబు గారు దాంట్లో బాగా నచ్చిన సినిమా అంటే ఏం చెప్తారు మీరు? మొన్న వచ్చింది కదా లెజెండ్, బాగుంది సినిమా. లెజెండ్ కంపల్సరీ మేము ఒక హాల్లోనే కాకుండా టీవీలో కూడా చూస్తూ ఉంటాం. బాలకృష్ణ అంటే ఇంక తిరగలేదంటే తగ్గేదే లేదు. ఫుల్ ఆహాది చూస్తారా మరి? ఆహాది ఎవరిది? ఇప్పుడు బాలయ్య బాబు గారు హోస్ట్ గా చేస్తున్నారు కదా, అది సెల్ ఫోన్ లో వస్తుంది ఆహా అని చెప్పి. అయితే దానికి కొద్దిగా టీవీలో వస్తే చూస్తారు. ఎందుకంటే నాకు బిజినెస్ పూర్వకంగా బిజినెస్ వల్ల. అప్పట్లో జియో ఫోన్లు వచ్చినప్పుడు బాగా చూసేవారేమో. జియో కూడా చూసేవాళ్ళు, ఇప్పుడు పెద్ద ఫోన్లు కూడా వస్తున్నాయి కదా, ఫోన్ లో కూడా చూస్తూ ఉంటాం. సరే, ఈ ఇయర్ కి మీరు తీసుకోవాల్సిన రిజల్యూషన్ ఏమైనా ఉందా? అంటే ఇప్పటి వరకు ఈ సంవత్సరం అయిపోయింది, ఈ సంవత్సరం అయినా నాకు ఎలా ఉండాలనేది ఏమైనా ఉందా? ఏముంది, మంచి ఆరోగ్యపూర్వకంగా ఉండాలని కోరుకుంటున్నాం. వచ్చే సినిమాలు కూడా మంచిగా ఉండాలి, ప్రజలకి అనుకూలంగా మంచి స్టోరీ పూర్వకంగా రావాలని. ఇప్పుడు వచ్చే సినిమాల్లో పుష్ప 2 వచ్చింది, అంత ముందు 1 అయితే బాగుంది కానీ 2 అయితే ఒకసారి పడుకోవడం 2 సార్లు గలీజీగా ఉంది. మాటలు కూడా క్లియరెన్స్ లేదు.
ఓకే. ఈ పెదేలతోటే మాట్లాడినట్టుగా ఏదో టీవీల్లో బొమ్మలు వస్తాయి కదా, అట్లా మాట్లాడినట్టుగా ఉంది. అట్లా మాట్లాడినట్టుగా. మాట క్లియరెన్స్ లేదు, స్టోరీ అంతా ఫైట్లు ఇవన్నీ. ఓకే. పాటలు అయితే బూత్ పాటలు లాగా ఉన్నాయి. అది ముందుదైతే బాగానే ఉంది. ముందైతే మెప్పించింది. మరి గేమ్ చేంజర్ పరిస్థితికి ఎవరిదండి ఇది? రామ్ చరణ్ గారిది. రామ్ చరణ్ గారు చూడొచ్చు, అది కూడా ఆయన కూడా చూడొచ్చు. చూసి బాగుందో లేదో అన్నది చెప్పాలి అంతే. అంటే అది శంకర్ గారి సినిమాల్లో చూసాం కదా, అప్పటి నుంచి మీరు ఒక్కనికొక్కడని చెప్పి చాలా మూవీస్ ఓరియంటెడ్ ఉంటాయి, మెసేజ్ ఓరియంటెడ్ ఉంటాయి. వన్ డే సీఎం అని కానీ చాలా అవి ఉంటాయి. అయింది కూడా బాగానే ఉంటుంది, కానీ చూసేదాకా అయింది చెప్పలేదు. ఎందుకంటే బాలకృష్ణ కానీ వెంకటేశ్వర అయితే స్టోరీ పూర్వకంగా ఉంటుంది, స్టోరీ ఉంటుందని ముందు సినిమా రాకముందే అంచనాలు భారీ అంచనాలు ఉంటాయి. ఇది ఎలా ఉంటుంది అన్నది చెప్పలేము. ఓకే. ప్రభుత్వం ప్రకారం మీ వరకు అంత బాగుందా? ప్రభుత్వం ఏముందండి, ప్రభుత్వం తీసుకెళ్ళిపోద్ది. ఏం చేయాలన్నది ఆలోచన ఏదైనా జరిగినా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతారు అంతే. ఎవరి మీద ఇంకొకరి మీద బురద వేయాలని ఏమీ లేదు వాళ్ళకి. మీకు అందాల్సినవన్నీ అంటున్నాయి. మాకు అందేముంది, ప్రభుత్వం ఎన్నో ప్రకటిస్తుంది, అవన్నీ మా ప్రభుత్వం ప్రజలకు ఇవ్వలేదు కదా. ఏదో పింఛనీలని అట్లా పూర్వకంగా ఇస్తుంది, ఎన్నో హామీలు ఇస్తుంది. ఆ హామీలని పూర్తిగా ఎవరు అమలుపరచలేరు. ఒక ముఖ్యమంత్రి ఇక్కడ వరకనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ తెలంగాణలో కానీ ఎలక్షన్ ముందు ఎన్నో అమలుపరుస్తారు, అవన్నీ అమలుపరచలేరు. సగం కూడా ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు ఇల్లు ఇస్తున్నారు, అలాగే పెన్షన్ అయితే కంపల్సరీ ఫ్రీ బస్సు నడుస్తుంది. మాకు ఇక్కడ తెలంగాణలో ఉంది ఫ్రీ. గ్యాస్ కూడా 500కి అది అన్నారు, కానీ కొద్దిగా మంది మాత్రమే, అందరికీ కాదు. ఓకే. ఓకే. మాకు కూడా వచ్చింది, కానీ ఇంకా ఇప్పుడు వచ్చి ఇవ్వలేదు. ఓకే. ఓకే. ఇంకా గ్యాస్ అది ఇంకా అమలుపరచలేదు. ఫ్రీ బస్సు అయితే పర్వాలేదు. కొన్ని ఇల్లు అన్నారు, అవి ఇప్పుడే కాదులే, ఇంకా టైం ఉంది కదా. ఒకటి అమలుపరుస్తారు. వాళ్ళు అమలుపరచాలంటే వాళ్ళకి ఒక లెక్కలు ఉంటాయి. అంత బాగానే ఉంది, పర్వాలేదు. కొంతమంది ఏంటంటే కిట్లోని వాళ్ళకి ఇలాగ అంటారు, కిట్నోళ్ళు లేబర్ ఏమో అనుకోరు. ఓకే. ఇప్పుడు కొన్ని సినిమా అంటే మొన్నటి వరకు ఏం రచ్చ అయిందంటే సినిమా వాళ్ళకి ప్రభుత్వానికి అన్నట్టు రేవంత్ రెడ్డి గారికి చిన్న గొడవ, మేము ఏపీకి వెళ్ళిపోతామన్న చిన్న వార్తలు కూడా వచ్చాయి. అది ప్రజాపూర్వకంగా వాళ్ళు అనుకున్న పరిస్థితులను బట్టి వాళ్ళు అలాగ అంటూ ఉంటారు. మళ్ళీ రేపు పొద్దున్న సినిమా వాళ్ళు ప్రభుత్వానికి వెళ్ళాలా, ప్రభుత్వం కూడా సినిమా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, రెండు కలెక్షన్లు ఉండాలా. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ట్రా షోలు వేసుకునేందుకు కానీ లేకపోతే ఎక్స్ట్రా టికెట్లు పెంచుకొని కానీ ప్రభుత్వం చేసుకోమంటుంది. అది మొన్న జరిగింది, అనుకూలంగా జరిగింది. దాని పరిష్కారం చేయాలా. ఇప్పుడు నష్టం ఎవరు జరిగిందో ఆ నష్టాన్ని దగ్గరికి వెళ్ళి వారు సాయం చేయాలా. అంతేగాని హీరో దగ్గరికి వెళ్ళి పరకడంతే హీరోకి ఏమైనా అయిందా? అవలేదు కదా. నష్టం ఎవరు జరిగింది. మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు, గోరుతో పోయేది గొడ్డల వరకు వెళ్ళింది. మరి అంతే కదా. మరి అవును, అది దాంట్లో తప్పేం లేదు. ప్రభుత్వం తప్పుడు అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఏం జరిగింది హీరోకి? ఏం జరగలేదు. నష్టం జరిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం వాదార్చాలా, వాళ్ళకి ఏం సాయం చేయాలా. ఇప్పుడు 2 కోట్లు ఇవ్వడం అయితే జరిగింది మొత్తం టీం అంతా, అదైతే ఓకే అంటారా? 2 కోట్లు అవునాయండి, 2 లక్షలు అవునాయండి. ముందు నష్టం జరిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిశీలించి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో కనుక్కోవాలి. ఎవరు సినిమా ఇండస్ట్రీ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఎవరైతే సాయం చేయగలుగుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిగణించాలా. అంతేగాని హీరో దగ్గరికి వెళ్ళిపోయి ఒక రోజు పూట జైల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిగణించడం అంటే అది పరిగణించవచ్చు, తప్పులేదు, సానుభూతి ఏం కాదు, పరిగణించవచ్చు. కానీ ఇక్కడ కూడా వెళ్ళుంటే అయిపోయాను అంతే. ఇప్పుడు హీరో ఉన్నాడు, ఇప్పుడు వచ్చి అక్కడికి వెళ్ళలేదు, సాయం చేస్తా అంటే కోర్టులో కేసు ఉన్నప్పుడు వెళ్ళకూడదు వాళ్ళతో మీట్. అది మొన్న జరిగిందండి, జరిగిన తర్వాత కోర్టులోకి జరగకముందే అనుకో కేసులు అవ్వవు కదా. ఎవరన్నా నేరం చేస్తేనే స్టేషన్కి వెళ్తారు. అలాగే ఈ నేరం చేశాడని కాదు, అంటే అక్కడికి హీరో వెళ్తే గందరగోళం జరిగింది కనుక అందుకు మూలన అరెస్ట్ చేశారు అంతే. ఈయనేం తప్పు చేసాడు, ఒకరిని పొడిచాడని కాదు. ఇప్పుడు ఎవరినన్నా ఏదైనా చేయాలనుకోవటం, వాడినే టార్గెట్ పెట్టుకోవటం. ఇప్పుడు ఇది అలాగేంటి, తొక్కులాటలో మొత్తం చాలామంది ప్రాణాలు పోవచ్చు. ఎంతమంది ప్రాణాలు పోతాయి, ఎంతమంది ఇబ్బంది పడతారు. ఇంక ఇవన్నీ జరగకుండా నాకు తెలిసి ఇక పైనుంచి అవి ఏం జరగవు, ఫుల్ నీట్గా వెళ్ళిపోద్ది అని అయితే మేమైతే అనుకుంటున్నాం. అలా జరగకూడదు, 100% జరగకూడదు. అలాగ ఉన్నప్పుడు ఈ రోజు ఆఫ్ ఆగాలి. ఎందుకంటే పోలీస్ బందోబస్తు అది లేకుండా ఉన్నా సరే థియేటర్లోకి లోపలికి వెళ్ళిపోయి గందరగోళం చేశారు పబ్లిక్. అంత కంట్రోల్ చేయలేనప్పుడు పబ్లిక్ అంత హామీ జరిగినప్పుడు వీళ్ళే తగ్గించుకుంటే మంచిది. థ్యాంక్ యూ అన్న, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ అంకుల్ గారు. సంక్రాంతికి 3 మూవీస్ వస్తున్నాయి. ఏ మూవీ గురించి మీరు వెయిటింగ్? వెంకీ సంక్రాంతికి వస్తున్నాం వెంకీ గారిదా.
వెంకీ గారికి మంచి ఫ్యానా మీరు? అంతకుముందుకుండే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్ ఇండియా ఫ్యాన్ అయ్యారా? ఇప్పుడు కాదు, మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి. మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి. అలాగే డాకు మహారాజ్ వచ్చేసి బాలకృష్ణ గారిది, అలాగే గేమ్ చేంజర్ వచ్చేసి మన రామ్ చరణ్ గారిది. చెప్పలేము ఎట్లా అంటే గేమ్ చేంజర్ బాగా హైప్ ఉంది. ఎందుకంటే సినిమా అనేది చాలా మెచ్యూర్గా అనిపించింది నాకైతే. రామ్ చరణ్లో అప్పటికి ఇప్పటికీ చాలా మెచ్యూర్ అనిపించింది. ఇక కథాపరంగా ఎట్లుంటుందో మనకు కూడా తెలియదు. నాకైతే లుక్స్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. అంటే ఒక రంగస్థలం వరకు ఇదే సినిమా హైలైట్ చాలా బాగా అనిపించింది నాకైతే. లుక్స్ అయితే మాత్రం బాగా అనిపించింది. డైలాగ్ కానీ లుక్స్ కానీ మాత్రం వేరే లెవెల్. బాలకృష్ణ గారి గురించి ఏం చెప్పాలి? బాలకృష్ణ కూడా బాగుంటుంది. ఎందుకంటే ఆయన కూడా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు భగవంత్ కేసరి వచ్చేది కదా, అదే వర్కౌట్ అవుతుంది అని నా ఉద్దేశం. ట్రైలర్ చూసారా గేమ్ చేంజర్? ఇప్పుడు ఈ రోజు ట్రైలర్ వస్తుంది సాయంత్రం. బాగుంది. నాకు మామూలు టీజర్ చూసాను. నేను టీజర్ చూసా మాత్రం నాకైతే బాగా అనిపించింది. అన్ప్రెడిక్టబుల్, అది హైలైట్. అది నాకు బాగా నచ్చింది. ఒకసారి అనండి. బాగా అనిపించింది నాకు సినిమా నవ్వరు. నేను యాక్చువల్ ఈ మధ్య సినిమా చూడట్లేదు. కొద్దిగా ఏది ఏమంటారు క్యాష్ డబ్బులు చూడట్లేదు. కానీ నాకు సినిమా అంటే పిచ్చా. యాక్చువల్ మనకి సంక్రాంతికి కోడి పందాలు ఎలా అయితే ఫేమస్, సినిమాలు కూడా అలాగే. సినిమాలు కూడా చాలా, అందులో సంక్రాంతికి స్పెషల్. ఏంటి మరి సంక్రాంతికి ఎక్కడ ప్లాన్ చేశారు? ఎక్కడైనా ఇక్కడే ఇక మన బడ్జెట్ లో మనకు వేరే లేదు. గాలిపటాలు మామూలుగా ఎగిరే సంగతి ఇప్పుడు మన ఇంట్రెస్ట్ లేకుండా, డ్యూటీ ఉండి మన ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయింది. ఓకే, ఈ సంవత్సరం న్యూ ఇయర్ ఏం తీసుకున్న రెజల్యూషన్? నథింగ్ స్పెషల్. ఎలా నడుస్తుందో అలా నడిస్తే చాలా. అంతే 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 అంతకన్నా ఎక్కువ మన ఎక్స్పెక్ట్ కూడా మన మూర్ఖత్వం అంటారు కదా, మూర్ఖత్వం అంటారు కదా, ఉన్నదాన్ని సరిపెట్టి అదే ఎక్స్పెక్ట్ చేస్తే కూడా మనం అసలుకే మోసం అవుతుంది అంటారు కదా, ఉన్నది మొత్తం ఉంచుకునే పోయినాడు ఆ టైంలో. ఓకే, మరి ప్రభాస్ గారు ఫ్యాన్ అంటున్నారు. కల్కి సినిమా చూసారా? 5 times చూసాను. 5 times చూసారా? ఇప్పుడు దేని గురించి వెయిటింగ్? స్పిరిటా, కల్కి 2? స్పిరిట్ గురించా? సందీప్ వంగ ఓ రేంజ్ లో అసలు మామూలు ఉండదు. యానిమల్ కు ఏమంటారు అంతకు మించి అంటారు కదా, అంతకు మించి ఉంటుందా? ఖచ్చితంగా. పోలీస్ ఆఫీస్ క్యారెక్టర్ చింపేసి అసలు మామూలు కూడా అది అంతకు మించి అంటారు కదా. విలన్ కూడా ఏం చేస్తుంది నాకు చెప్పాలంటే అంతకు మించి అంటాడు కదా. విలన్ కూడా హాలీవుడ్ నుంచి సూపర్ ఉంటుంది సినిమా. అసలు అది నెక్స్ట్ లెవెల్. దానికి స్పిరిట్ అంటే ఇక సందిరేట్ వంగ అంటే ఇక చింపేస్తాడు. ఇక మామూలు కూడా ఇక ఏది యానిమలే నేను 2 సార్లు 3 సార్లు చూసాను థియేటర్లో. అంత బాగా నచ్చింది నాకు. అంటే సినిమా అనేది అది మనం తీసే విధానమే ఉంటుంది, విధానం ఉంటుంది అంతే. అంతే తప్ప ఏదో మనం తీసామని కాదు. సినిమా అనేది జనాలకు నచ్చాలి. నువ్వు వైలెన్స్ చేస్తున్నావా, కామెడీ చేస్తున్నావా, జనాలకు అవసరం లేదు. సినిమా బాగుందా లేదా. సలార్ గురించి చెప్పండి. సలార్ కూడా బాగుంటుంది. ఫస్ట్ పార్ట్ కన్నా కూడా బాగుంటుంది డెఫినెట్ గా. ఫస్ట్ పార్ట్ కన్నా బాగుంటుంది. ఓకే, సలార్ 2లో ఫ్రెండ్షిప్ గురించి ఉంటది. మీ గురించి ఏంటి? అందరూ డైలీగా ఫేస్బుక్ లో కలిసి తప్ప ఈ టైంలో ఎట్లుంటది పొద్దున మళ్ళీ సాయంత్రం. ఫేస్బుక్ కూడా వాడతారా? ఎందుకు వాడడం? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్ని వాడతారు. అయ్యా మామూలు ట్విట్టర్ అన్ని. ట్విట్టర్ కూడా మళ్ళీ డిలీట్ అయింది కానీ మళ్ళీ వేసుకోవాలి. అవునవును. ఇంకే సోషల్ మీడియాలో మాత్రం మామూలుగా లేరు. మరి అయితే కంపల్సరీ ప్రభాస్ డైలీ ప్రభాస్ పెట్టాలి కంపల్సరీ. అంతేనా? కంపల్సరీ. ఎలా ఈ ప్రభుత్వం గురించి చెప్పండి, ఎలా ఉంది? జస్ట్ యావరేజ్ అంటే మీరేమి అనుకున్నారు? ఏం చేయలేదు. వాడు ఏం చేసిండు? అన్ని కోతలు కొడతారు తప్ప పెద్దగా చేసింది ఏం లేదు. ఆయన ఏంటంటే ఎంతసేపు డైలాగులు చెప్తారు తప్ప ఆయన ఏం చేసేది ఏం లేదు. ఏం లేదు. నా బిల్డింగ్ నాకు ఏం లేదు కానీ జనాలు ఇబ్బంది పడతారు కదా. నా బిల్డింగ్ లేదు, నాకు అవసరం లేదు. నాకు ఉన్న ఉపాయం చెప్తున్నాను. ఎందుకంటే హైడ్రా అని హైదరాబాద్ డ్యామేజ్ చేసింది తప్ప ఆయన చేసింది ఏముంది? ఆయన ఏం కావాలి? రమ్మని ఎవడో వస్తాడు, ఎమ్మెల్యే వస్తాడా, మంత్రి వస్తాడు, నా కూడా వచ్చి మాట్లాడమని. ఏం కావాలి? ఏం కావాలి? ఈ 4 సంవత్సరాలు ఏం కావాలంటారు? సంవత్సరం అయిపోయింది. డెవలప్మెంట్ చేయాలి, కంపెనీలు తేవాలి, సాఫ్ట్వేర్ కంపెనీ ఇంకా తేవాలి, వేరే జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలి. అన్ని జిల్లాలు చేస్తేనే కదా నీకు డెవలప్మెంట్ అవుతుంది. ఒక్కడే హైదరాబాద్ కూర్చుకుంటే కుదరదు కదా. నువ్వు అన్ని జిల్లాల్లో నువ్వు ఏర్పాటు చేయాలి కంపెనీ కానీ, సాఫ్ట్వేర్ కంపెనీ కానీ, ఏ కంపెనీ అయినా కానీ. అప్పుడే సమంగా డెవలప్ అవుతుంది తెలంగాణ జిల్లా అనేది. డెవలప్ అవుతుంది.
ఉట్టినే డెవలప్ అయిపోతుందా? ఏదైతే పథకాలు ఇచ్చారో అవైతే నెరవేరుస్తున్నారా? ఈడ చేస్తున్నావు అంతా 20%, 30% కానీ ఎక్కువ 30% లోపే, 70% ఇంకా మహాలక్ష్మి పథకం వచ్చిండు, కాదు బస్సు ఫ్రీ పెట్టాడు, చేతులు దొరుకుకోడు, 2000 ఇస్తానే ఇంతవరకు అత్త లేదు పత్త లేదు. ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తాడు, ఇంకా 2 ఏళ్ళు చెప్తారు, ఈలోపు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి, సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి, వాయిదా. తర్వాత మళ్ళా మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి, అది వాయిదా. ఇంకా ఆయన ఏమి ఇస్తాడు? ఇక చెప్తారు ఏ రాజకీయం అంటే దాటా వేస్తారు తప్ప ఏదో చెప్తారు. ఫస్ట్ ఓట్లు వేసుకున్నాక మేము ఏదో మీ ఇది ఇస్తాం అది ఇస్తాం ఇది తులం బంగారం ఇస్తానే, ఇంతవరకు ఒక తులం బంగారం ఇచ్చిండా? ఒక్కరిగా ఇచ్చిండా? అంతే ఉండదు. ఏదో వాళ్ళు పబ్బం కలుపుకుండా ఎవడైనా రాజకీయం ఎట్లుంటారంటే ఏమంటారు కదా, ఓడమల్ల బోడమల్ల అంటారు కదా, అంతే. ఉన్నవాస చెప్తున్నారు. నాకు ఏ పార్టీ నాకు అవసరం లేదు, ఏ పార్టీ అవసరం లేదు, ఏ పెద్దగా తేడా ఏముండదు, కొద్ది ఎక్కువ తక్కువ అంతే. సరే ఏ పార్టీ అయినా ఈ సంవత్సరం అవన్నీ చేయాలని మనస్ఫూర్తిగా చేస్తే మంచిదే కదా, ఆయనకే పేరు ఉంటుంది. నువ్వు పోస్టర్లు వేసుకుంటున్నావో లేవు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఓట్లు ఎవడు ఇయ్యరు, జనాలలో ఉండాలి. ఏదైనా కానీ ఏ పార్టీ అయినా, నేను ఒక పార్టీ నుంచి అంటున్నాను, ఏ పార్టీ అయినా పోస్టర్లు వేస్తున్నావు లేకపోతే ఇది చేస్తున్నావు ఉండదు. మన జనాల మనకు ఉండాలి పేరు. చేయాలని చేస్తే మంచిదే కదా, నువ్వు 2000 ఇస్తాను కదా, ఈ 2000 నువ్వు బస్ ఫ్రీ పెట్టావు, బస్ ఫ్రీ అవసరం లేదు, 2000 చూస్తాను చెప్తారు, అందరు చెప్తారు, కానీ చేసేవారు కావాలి. అందరు చెప్తారు మేము అది చేస్తామంటారు ఇది చేస్తామంటారు, ఎవరు ఇది చేయరు. ఎంతసేపు ఏంటంటే ఓట్లు రాజకీయం చేస్తారు, ఓట్లు వేసుకుంటారు పక్క జరుగుతారు, అంతే ఎవడైనా అంతే. సరే ఈ సంక్రాంతికి సినిమాలు చూసి ఎంజాయ్ చేయండి మరి. ఓకే, థ్యాంక్ యూ సార్, బాయ్. డార్లింగ్, ఈ సంక్రాంతికి ఏ మూవీ గురించి వెయిటింగ్? గేమ్ చేంజరా? ఎట్లా అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు గేమ్ చేంజర్? పుష్ప కన్నా బాగుండాలని, ఇట్టు కొట్టాలని. నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా మీరు? లేదు, ప్రభాస్ గారి ఫ్యానా? ఓకే. నేను పుష్ప కన్నా ఇట్టు కొట్టాలి అంటే నాకు అర్థం కాలేదు. పుష్పలో అంత అనుకున్నంత ఏం లేదు. ఓకే, అనుకున్నంత ఏం లేదు. అంత 1700 కోట్లు వచ్చిందిగా. 1700 కోట్లు వచ్చినా ఏమన్నది, ఇప్పుడు ప్రభాస్ స్టార్ అంతా కాదు కదా. ఎందుకంటే సినిమా టికెట్లు రేట్లు పెంచారు కాబట్టి 1700 కోట్లు కాదు, అదే మామూలు రేట్లు 150, 100 పెడితే క్రాస్ కాకపో కదా. ఈ రోజు ట్రైలర్ రిలీజ్ అవుతుంది సాయంత్రం, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ట్రైలర్ లో ఏముంటదని? ఏదో కూడా అయితే ఉంటది, నెక్స్ట్ చూద్దాం. వచ్చిన ట్రేజర్ లో ఏ రోల్ అంటే బాగా ఇష్టం? అంటే రామ్ చరణ్ గారు ఒక 5-6 రోల్స్ అయితే రావడం జరిగింది, చూసావా? చూసాను. ఏం బాగా నచ్చింది? ఏ క్యారెక్టర్? రామ్ చరణ్ తండ్రిగా చేసిందా లేకపోతే? తండ్రిగా చేసిందంటే బాగాలేదు. రామ్ చరణ్ ఇది వీళ్ళ క్యారెక్టర్ చూడాలి ఒకసారి ఎట్లుంటుంది. సంక్రాంతికి వస్తున్నాం, వెంకటేష్ గారిది వెయిటింగ్ కదా, అది బాగానే ఉంది అనుకుంటా. సాంగ్ కూడా బాగా పాపులర్ అవుతుంది. గోదావరి గట్టు మీద రామచిలక ఉంది, ఆ సాంగ్ బాగా. మీకు ఏమన్నా లైఫ్ లో రామచిలక ఉందా? ఏ చిలక లేదు మనకి. ఏం చిలక లేదా? ఏ చిలక లేదు. చిలక నమ్ముకుంటే మనమే ఆగం కావాలి లాస్ట్. చిలక నమ్ముకుంటే మనం చిలకలే. సరే ఏంటి న్యూ ఇయర్ కి ఏం రిజల్యూషన్ తీసుకున్నావు? ఒకరికి అప్పియద్దు, ఒకరిని అప్పడగద్దు. ఏంటి ఒప్పించి మార్చిపోయావా లేకపోతే ఏంటి? ఇచ్చి అడుకోవాలంటే వాళ్ళే ఫీల్ అవుతున్నారు, ఇచ్చిన మనం అడిగితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఈ న్యూ ఇయర్ కి అప్పు ఇవ్వద్దు, అప్పు అడగద్దు. ఓకే, నేను ఎంత అప్పు ఉన్నారా నీ ఫ్రెండ్స్ నీ దగ్గర? ఇచ్చిన వాళ్ళు ఇస్తే ఫీల్ అవుతున్నారు, వాళ్ళంతా వాళ్ళే ఫీల్ అవుతున్నారు. అది అడిగినా సరే ఇస్తాం తీరాదు, రాగరాదురా, ఏం జాబ్ చేస్తున్నా కానీ నీకేం తక్కువ, అది ప్రాబ్లమ్స్. ప్రభాస్ గారి మూవీ ఏ మూవీ గురించి వెయిటింగ్ ఇప్పుడు? స్పిరిట్ ఉంది, సలార్ 2 ఉంది. సలార్ 2 వెయిటింగ్, అన్ని వెయిటింగ్ ప్రభాస్ కోసం. ఏ సినిమా వచ్చినా చూస్తా. ఏ మూవీ వచ్చినా. కల్కి ఎలా ఉంది? సలార్ కల్కి రెండిట్లో పోలిస్తే ఏ మూవీ బాగా నచ్చింది నీకు? నాకు సలారా అంటే కత్తులతో వేట. ఇది బాగుంది. కాటేరమ్మ పథకాలు బాగా కాటేరమ్మ పథకాలు అంటే బాగా ఇష్టం. ప్రభాస్ గారు ఏ మూవీ నుంచి ఫ్యాన్ డార్లింగ్ నువ్వు? మిర్చియా? ఎందుకు స్టైల్ గా నీట్ గా డ్రెస్సింగ్? నిన్ను సాఫ్ట్వేర్ ఏంది? లేదు, డాక్టరా? అబ్బా, డాక్టర్ అంటే మామూలు విషయం కాదు. ఈ డాక్టర్ గా ఈ కొత్త సంవత్సరంలో చెడు దానికి వెళ్లకుండా డాక్టర్ గా మంచి టిప్స్ చెప్పు మాకు. అవాయిడ్ డ్రగ్స్ మేము తీసుకోవాలి. డ్రగ్స్ అలవాటు కాదు, సిగరెట్స్ అలవాటు ఉండద్దు. అది ఎందుకంటే హైదరాబాద్లో డ్రగ్స్ చూసారు కదా, ఇబ్బంది అవుతుంది. అవి అయితే తీసుకోవద్దు. నార్మల్ గా అంటే ఎలా ఉంటే బాగుంటది అంటే డే టు డే స్టార్టింగ్ నుంచి డే ఎండింగ్ వరకు ఇలా ఉండాలి, ఎలా ఫుడ్ తింటే బాగుంటది ఒక డాక్టర్ గా మీరు సలహా?
ఫుడ్ అంటే మామూలు డైట్ మెయింటైన్ చేస్తే ప్రాబ్లం, ఎందుకంటే డైట్ మాకు టైం ఉండదు డైట్ మెయింటైన్ చేస్తే కూడా. మాకు చూడండి డైట్ మెయింటెనెన్స్ ఉంటే చాలా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. కంపల్సరీ డైలీ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఎక్సర్సైజ్ యోగా చేస్తే చాలా బెటర్. వాళ్ళు ఇంకంతే అందరూ చెప్తున్నారు, మీ డాక్టర్ మంచి ఎవరు తెలియని చెప్పాలి కదా. ఎవరికి తెలియదంటే అందరికి ఆల్మోస్ట్ అందరికి ఈ ఆయిల్ అవాయిడ్ చేసేసండి, లేదా ఈ ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేసేయాలి పక్క. మామూలు ఫ్రూట్స్ కానీ మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ కానీ అవి తింటే చాలా బెటర్. అలా తింటే ప్రభాస్ గారు లాగా అవుతా అంటున్నారు ఈ డాక్టర్ గారు. డాక్టర్ గారు పేరు తెలుసుకోవచ్చా? భరత్. భరత్. భరత్ అనే నేను. థ్యాంక్ యూ డార్లింగ్. బాయ్. ఈ పండక్కి 3 సినిమాలు వస్తున్నాయి. ఏ సినిమా గురించి వెయిటింగ్ మీరు? మేము వెంకీ మామ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. సంక్రాంతికి వస్తున్నాం. అవునవును. ఎలా అనిపించింది? 3 పాటలు ఉన్నాయి కదా. ఇప్పటి వరకైతే బాగానే ఉంది, చూడాలి, వెయిట్ చేసి చూస్తాం. 3 పాటల్లో ఏ పాట బాగా నచ్చింది మీకు? పాట పేరు అంటే గోదావరి గోదావరి గట్టు, కరెక్ట్ సంక్రాంతి. ఆ పాట చాలా బాగుంది. సంక్రాంతికి కరెక్ట్ గా రాజమండ్రి భీమవరంలోకి సెట్ అయ్యేలా మంచి పాట వచ్చారు. వెయిట్ చేస్తున్నాం. రాజమండ్రి మాది కాదు, మా ఫ్రెండ్స్ రాజమండ్రి, వెయిట్ చేస్తున్నాం. ఓకే, చాలా మొహమాట పడుతున్నాడు కదా. మాది భీమవరం అన్న. సంక్రాంతి అనగానే మన భీమవరంలో గుర్తొచ్చేది కోడి పందాలు ఇంకా సినిమాలు. అవి చూసి ఫుల్ గా అయిపోవడమే మనం. అంటే అలా అయిపోవడానికి ఏ సినిమా చూడబోతున్నాం? డాకు మహారాజ్, జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. గేమ్ చేంజర్ అది ఫస్ట్ రోజు వెళ్తామన్నా కంపల్సరీ. జాన్ 10 కదా అది. దానికి వెళ్ళిన తర్వాత డాకు మహారాజ్. ఎన్ని కోడి పందాలు గెలిచి ఉంటావు ఈ పండక్కి? లేదన్నా, వెయ్యం జస్ట్ చూడడం వరకే అంతే. ఎంకరేజింగ్. గుండాట్లు అలాంటివి లేదు. నైట్ టైం అయితే ఇంకా అలా మన సైడ్ ఉంటాయి కదా. మీరన్నా? బాలయ్య, ఆబ్వియస్లీ బాలయ్య. డైలాగ్ మంచి బాలయ్య బాబు గారి డైలాగ్. ఫ్లూటు జంక ముందు అవ్వదు, తర్వాత ముందుగా. చాలా పండుగ అన్న. మీరు? నా పేరు రానా అన్న. నేను మూవీలు చూడరా? లేట్గా చూస్తా. ఆల్రెడీ రానా అనే హీరో ఉన్నాడు కాబట్టి ఇంకా లేదు, కానీ చూడండి, అంత ఇంట్రెస్ట్ అంత స్పీడ్గా పోయి చూడే అవసరం లేదు. చిన్న చూద్దాం, అంటే అయిపోయిందో చూద్దాం. ఓకే, వార్ 2 మ్యాన్. మీరండి? వెంకీ మామ. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ గురించి. అండ్ మోర్ ఓవర్ తన మూవీ సెలెక్షన్ స్క్రిప్ట్ అంతా బాగుంటది, అందరూ చూడొచ్చు, ఆ ఫ్యామిలీ అందరూ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. రిలీజ్ అయిన 3 పాటల్లో ఏ పాట మీకు బాగా ఇష్టం? గోదావరి గట్టు రామచిలకేనా? మీరు కూడా రామచిలకలా చాలా బాగున్నారు. చెప్పు డార్లింగ్. మేడం, అందులోని సాంగ్స్ కాకుండా ఒక స్టెప్. మా డాన్సర్ ఇక్కడ ఉండగా నేను డాన్స్ చేస్తే అది అవమానం. మాస్టర్, ఈ సంక్రాంతికి ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. తగ్గేదే లేదా? తగ్గేదేలే. కాదు, ఎలా అనిపించింది పుష్ప మూవీ చూసారా? కానీ ఫస్ట్ పార్ట్ నచ్చిందండి మాకు. సెకండ్ పార్ట్ కన్నా ఫస్ట్ పార్టే బాగా నచ్చిందా? ఓకే, ఈ న్యూ ఇయర్ కి ఉన్న 5గురు ఇక్కడే ఉన్నారు. ఏ రెజల్యూషన్ తీసుకున్నారు మీరు? నేను లా అవుదామని రెజల్యూషన్ తీసుకున్నా అన్న, కానీ అవ్వట్లేదు. అది ఎప్పటి నుంచో ఆ రెజల్యూషన్ లానే ఉండిపోయింది. అంతే, చెయ్యాలి. ఓకే, మీరు? రెజల్యూషన్ అంటూ ఏం లేదు, మన వర్క్ మనం చేసుకుంటూ పోవడమే, ఒక టార్గెట్ పెట్టుకొని. అంతే. మీరు? పక్క అవుదాం ట్రై చేస్తాను కానీ అవ్వట్లేదు. బిర్యానీలు ఎన్నో ఆపేయాలి మీరు. అది అవ్వదు. నేను నా పార్టీ నేను బాగా తెచ్చుకున్నాను బ్రో. వీళ్ళు ఎవ్వరు బాగా తెచ్చుకోవాలి, అటు బయట తీసుకొచ్చింది బ్రో. ఏం చెప్పాలి, సన్నగా అవ్వట్లేదు బ్రో చాలా రోజులు. సరే, మీరు చెప్పండి, మీరు రెజల్యూషన్ ఏం తీసుకున్నారు ఈ న్యూ ఇయర్ కి? వీళ్ళందరూ ఈ రెజల్యూషన్ అంతా చూసి రెజల్యూషన్ తీసుకోకూడదు అన్నారు, రెజల్యూషన్ తీసుకున్నారు. వీళ్ళు ఎలా ఫాలో అవ్వరు, ఎందుకు తీసుకోవాలి? మీ సమాధానంలో ప్రతిదీ అన్ప్రెడిక్టబుల్ గా ఉన్నాయి. మరి మీరు చెప్పండి. మేమైతే ఫిట్నెస్ గురించి అనుకుంటున్నానండి. ఫిట్నెస్ బాగుండాలి ఈ సంవత్సరం అనేసి అనుకుంటున్నారు. ఓకే, మీరు? హైట్ ఉన్నది, చాలా హైట్ పెరగలేము కాబట్టి ఏదో మీరు సాలరీ కరెక్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే, కంపెనీకి మళ్ళీ ఎందుకు? ఓకే, ఏదో స్కామ్ ఏదో అంటున్నారు, ఏంటది? ఒకరి నమ్మి డబ్బులు ఇచ్చారండి, ఆ డబ్బులు పోగొట్టుకుని బాధపడుతున్నారు పాండిచేరిలో. ఎవరు? మీరా? ఎవరు? ఆ ప్రబుద్ధుడి పేరు చెప్పు. పేరు చెప్పి మోసం చేస్తారా అన్న? అసలు ఇది ఎలా మోసం చేశాడు ఏంటి అసలు చెప్పు డార్లింగ్. ఏం కాదు, మూవీస్ అన్ని ఏం కాదు, చెప్పు డార్లింగ్.
అసలు ఏ? స్కామ్ ఏంటి? మా ఫ్రెండ్స్ వెళ్ళారన్న, రూమ్ ఇప్పిస్తానని 10,000 తీసుకున్నాడంట. మోసం చేశారు. అంతే, రూమ్ లేదు ఏం లేదు, అలా కూర్చున్నారు వాళ్ళు, ఈడు వస్తాడని. ఓకే, అంతే పాయ. అంటే ముందే ఎవడు మన్నాడే 10,000 మోసం చేయడం ఆయన తప్పు కాదు, మోసపోవడం మీ తప్పు. వాళ్ళు పోయారు. అన్నా, నేను అన్నా, అప్పుడే ఇప్పుడు వరకు ఏదో తొందరగా రెడీగా ఇప్పుడు వరకు సినిమా కోసం మేము రివ్యూ చెప్పాం కదా, మా రివ్యూస్ కోసం వీళ్ళని రివ్యూ అడుగుదాం. ఓకే, వాళ్ళు అడుగుదామా? వాళ్ళు ఏదో పాపం పనులు చేసుకుంటూ ఉన్నారు కానీ కాదు, అక్కడికి వెళ్ళాక ఇచ్చారా లేకపోతే ముందే ఫోన్ నెంబర్ల ద్వారా? వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కలిసారు. అంటే నేను వెళ్ళలేదు, వాళ్ళు వెళ్ళారు. ఓకే, వాళ్ళు ఇంకా అలా పోగొట్టుకున్నారు. అవి మీ ఫ్రెండ్స్ అసలు నువ్వు మోసపోయావని బాధపడడం మానేసి అమ్మాయికి ఇచ్చేవా? పాటేస్తున్నాడా? సరే, ఈ న్యూ ఇయర్ లో మీరు తీసుకున్న రెజల్యూషన్ అన్ని బాగుండాలి, మీరు చూసే సినిమాలు కూడా అన్ని హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు కూడా థ్యాంక్ యూ, హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సో మచ్.